ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నంత పనిచేసింది. విశాఖపట్నం బీచ్ రోడ్డులోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేసింది. స్టూడియో కోసం స్థలం కేటాయించినప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు అందుకున్న తర్వాత 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో BSO బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్ 24 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 8న రెవెన్యూ అధికారులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆదేశాల మేరకు నోటీసు అందజేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులోని సర్వే సంఖ్య 36Pలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం 34 ఎకరాలను రామానాయుడు సంస్థకు కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని ఏళ్ల తరబడి వాడుకోకుండా వదిలేసిన వారిపై ఏపీఐసీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న సంస్థలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అధికారుల. కోర్టులో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారి కోసం 1,00,000 ఎకరాల భూమిని సిద్ధం చేస్తోంది. ఇండస్ట్రియల్ పార్కుల్లో ఖాళీ స్థలాలు, వాటిని తీసుకున్న వారి వివరాలను జోనల్ మేనేజర్ల నుంచి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఆ వివరాల ఆధారంగా నోటీసులు పంపిస్తున్నారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పరిశ్రమ పెట్టడానికి ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకుంటారు. లేకపోతే భూ కేటాయింపు రద్దు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకుండా ఖాళీగా ఉంచారు. దీంతో ప్రభుత్వం కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి భూములు ఇవ్వలేకపోతోందట. అందుకే ఏపీఐసీ ఇప్పుడు ఆ భూములను వెనక్కి తీసుకోవాలని చూస్తోంది. వాస్తవానికి భూములు కేటాయించాక 90 రోజుల్లోగా రుసుము చెల్లించాలి. భూమిని అప్పగించిన అనంతరం 2 ఏళ్లలోపు పరిశ్రమను పూర్తి చేయాలి. కానీ చాలా మంది అసలు పనులు ప్రారంభించలేదని తేలింది. అందుకే ఏపీఐసీ వివరాలు సేకరిస్తోంది. దాదాపు 20,000 ఎకరాల భూమిని పరిశ్రమలు పెట్టకుండా వదిలేశారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ భూముల్ని వెనక్కు తీసుకుంటుంటే కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీఐసీ ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీం ఎక్కువ స్థలం తీసుకుని పరిశ్రమలు పెట్టని వారితో చర్చిస్తుంది. ఆ భూములను ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తుంది. రాయలసీమలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు లేవు. కోస్తా జిల్లాల్లో పెట్టుబడిదారులకు స్థలాలు చూపించడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. అక్కడ పారిశ్రామిక వాడల్లో ఖాళీ స్థలాలను వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొత్తంగా 1,00,000 ఎకరాల భూమిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు.